వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసిన సంగతి అందరికీ ఎరకనే. ఇక నేను మళ్ళోపరా ముచ్చట చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం నేను స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, బడా బాబులకి ఒక న్యాయంలా ఉంది హైడ్రా, సామాన్యులపైన హుక్కుపాదం ఇంకొకలాగుంది. సో ఇది నేను చెప్పుడు కాదు, హైడ్రా చేష్టలు అట్లున్నాయని చెప్పేసి సిటీ వాసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ నేను అంబర్పేట గోల్నాక ఈ ఏరియాలో మనం ఒక్కసారి చూద్దాం, జనాలతో పలకరించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉండే బస్తీలు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా మూసి పరివాహక ప్రాంతంలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. మూసి కంపు భరించిర్రు, మూసిలోకి వెళ్ళి పురుగులు వచ్చినప్పుడు, పుట్ర వచ్చినప్పుడు, బురద వచ్చినప్పుడు అన్నీ కూడా భరించి ఇక్కడ బ్రతికిర్రు. కానీ ఇప్పుడు అసలు బ్రతికే పరిస్థితి లేదు అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకుందాం. ఎందుకంటే హైడ్రా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 నెలల నుంచి ఈ 3 నెలల నుంచి మాత్రమే హైడ్రా అనే పేరు మాత్రం వింటున్నాం. కానీ ఈ బస్తీల పేర్లు మాత్రం గూగుల్ మ్యాప్లో ఏడా సెర్చ్ చేసినా కనిపించే పరిస్థితి. అంటే అంత పాత బస్తీలు కూడా ఇలా కనుమరుగయ్యే సిచ్యువేషన్ ఎందుకు తీసుకొస్తుంది, అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి వీళ్ళ మాటలనే తెలుసుకుందాం. సో ఎంతమంది ఇక్కడ ఉంటారు అండ్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. మేము ఇప్పుడు ఇండ్లు కట్టుకున్న అప్పు కూడా తీరలేదు మాకు. మమ్మల్ని తీసి రోడ్డున వాడేస్తాం, మేము ఎక్కడ పోవాలి మేడం? ఇన్ని చూస్తున్నారు కదా, రేవంత్ సార్కి అర్థమైతలేదా? మమ్మల్ని రోడ్డు మీద పడేస్తాడా సారు? అట్లాంటప్పుడు మాకు ట్యాక్సీలు ఎట్లా కట్టించుకున్నాడు, రిజిస్ట్రేషన్లు ఎట్లా చేయించిండు, కరెంట్ బిల్లు ఎట్లా కట్టించుకున్నాడు, నల్ల బిల్లు ఎట్లా కట్టించుకున్నాడు? రోడ్డు లేచిండ్రు మాకు. మమ్మల్ని తీసి ఇప్పుడు రోడ్డు మీద పడేస్తాం. మేము పిల్ల తల్లులం, ఎక్కడ ఒక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉంటున్నాయి. మేము ఇప్పుడు పొద్దుగాల 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తాం. 4 ఇళ్లలో పాస్ పని చేసుకొని బతికెట్టం సార్ మేము. దయచేసి మా మీద మీరు ఎలాంటి చర్య తీసుకోకండి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు మా ఇండ్లు మాకే కావాలి మేడం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటారు? పెద్ద 30 సంవత్సరాలు అవుతుంది మేడం ఇక్కడ ఉండబట్టి. మాకు ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు ఇప్పటి వరకు. అంత వరదలు వచ్చినా కూడా ఒక్క చుక్క నీళ్లు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. చెప్పండి, మీ పేరేందమ్మా? నా పేరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటుంది? మేము 35 సంవత్సరాలు అవుతుందండి. ఈ 35 సంవత్సరాలు ఎవరన్నా ఇట్లాంటి వార్తలు మీకు వినిపించినాయా? రాలేదు, ఇదే ఫస్ట్ సార్ అండి మాకు. ఇంత కష్టం పడి మేము కట్టుకొని ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? మేడం అసలు నిద్ర పట్టట్లేదు. ఇద్దరు మనుషులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండ్రు. హార్ట్ అటాక్ వచ్చేసి టెన్షన్ తోటి తిందామంటే తిండి పోతలేదు, తాగుదామంటే నీళ్లు పోతలేవు, పండుకుందామంటే ఏ టెన్షన్ లో ఏమి జరుగుతుందో మాకు అర్థమైతలేదు. కరెంటు పోయిందంటే పిల్లలు లేచి భయపడి ఏడుస్తున్నారు. అదే మేడం, మాకు ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు ఇంతవరకు అయితే రాలేదు. మాకు ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఏం చేయలేదు. ఈయన వచ్చి ఇంట్లో ఎంతగానం చేస్తుండే మేము ఎట్లా ఉండాలి? మాకున్న ఆధారమో ఒక ఇల్లు, ఆ ఇల్లు తప్ప మాకు ఏం లేదు. మేము చాలా లేవు మాకు ఉండడానికి. మా ఇంట్లో జోలికి రావద్దు మాకు. ఇప్పుడు మేము అప్పులు ఎక్కడ కట్టుకోవాలి? మేము ఎక్కడ ఉండాలి? మేము అప్పులు కట్టుకోలేము. ఒకరొకరికి 2-3 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ కూడా 3-4 పిల్లలని అడుగుతున్నారు. మాకు ఇండ్లు కూడా ఇయ్యరు కిరాయికి. మా ఇండ్లు మాకే ఉండాలి. రేవంత్ అన్న, నువ్వు ఎక్కడున్నా కానీ కూడా ఇదొక్కటి మాత్రం దయచేసి మీరు ఆలోచించి మా మీద ఎట్లాంటి అపకారం చెయ్యకండి. మీ కాలు మొక్కుతాము. మమ్మల్ని బీద వాళ్ళం మేము ఒక్క పూట తింటే 2వ పూట లేని వాళ్ళం సార్. మాకు అసలు నిద్ర పట్టట్లేదు. మేము చచ్చిపోనికి అయింది. మమ్మల్ని చంపేసి మీరు ఏమన్నా చేసుకోరు సార్, చేసుకోవాలనుకుంటే. మా ఇంట్లో పోతే మాత్రం మేము బతకలేము. మేము ఇంట్లో పోతే మాకున్న ఆధారమే ఇది. మాకేం లేకుండా మేము ఇక్కడ దగ్గర పండ్లు ఉంటాయి, మాకు ఎక్కడో బెడ్రూమ్లు ఇస్తే మేము అక్కడ పోయి పని, ఇక్కడ పండ్లు దొరకవు, ఏం దొరకవు. మాకున్న ఆధారమే ఇల్లు తప్ప మాకు మా ప్రాణాలను సిద్ధపడుతున్నాం కానీ మేము ఇల్లు తీసుకోవడానికి సిద్ధపడట్లేదు. మాకు కావాల్సింది మా ఇల్లు మాకు కావాలి. మాకు బెడ్రూమ్లు వద్దు, ఏవద్దు. మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం, అప్పులు చేసి కొనుక్కున్నాం. మళ్ళీ మాకు ఇప్పుడు మళ్ళీ మేము సంపాదించుకునే శక్తి లేదు, వయసు లేదు. మాకు శాత కాదు పని చేయడానికే. కూలి చేసుకుని పొద్దు స్నానం చేసి వచ్చి కూడా ఇప్పుడు ఇన్ని రోజులు చేసినాము, ఇప్పుడు చేయలేము. ఇప్పుడు చేస్తున్నారు. మా ఇల్లు మాకు కావాలి. మమ్మల్ని చంపేసి తీసుకపోండి. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఇట్లాంటి వార్తలు మంచిగా ఉంటాయి. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడే మొత్తం ఖరాబ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మాకు చాలా అదే అవుతుంది. ఇప్పటివరకు మాకు మొత్తం రత్ననగర్ మొత్తం కొట్టుకోపోయింది కానీ మాకు ఇంతవరకు నీళ్ళు రాలేదు.
మేము మంచిగా ఉండే సేఫ్ ఉండే. మాకు మా ఇల్లులు మాకు కావాలి, డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఊకోం. మేము గవర్నమెంట్ మేమే తెప్పించినాం, మేము కూడా ఊలగొడతాం గవర్నమెంట్. మాకు మా ఇల్లు మాకు కావాలి. ఇది గవర్నమెంట్ ప్రజాపాలన, ప్రజలకు మంచి చేసే పాలన అన్నారు, అట్లనే ఉందా? లేదమ్మా, ఏం లేదు. గరీబోళ్ళ మీద పడ్డాడు, గరీబోళ్ళ మీద పడ్డాడు ఆనే, గరీబోళ్ళ పడ్డాడు. మాకు వద్దు బాయ్, మా ఇల్లు మాకు కావాలి. ఏమన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మా ఇల్లు మాకే కావాలి. ఆయన తీసుకపోయి ఊళ్ళో వేస్తే ఊళ్ళో ఎట్లుంటారు మేడం? ఒక మాట చెప్పండి. మాకేడ పిల్లలు ఈయన స్కూల్లో వేసినాం మేము. ఊళ్ళలో ఉన్నాయా స్కూళ్ళు? మా ఒక ఆలోచించారు ఒక విషయం. మేము పోం. ఈ ఇల్లు కోసం ఎంత కష్టపడ్డారన్న? చాలా కష్టపడ్డాం. మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇళ్ళల్లా పని చేసుకుంటా అంతా చేసి కష్టపడ్డాం మేము. ఉన్న జాగా ఎంత 30 గజాలు గాని 20 గజాలు గాని కట్టుకొని నా పిల్లలు నా ముంగట్టు ఉంటారు కదా అని మేము అప్పులు చేసుకొని కట్టుకున్నాం. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు అపాయం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ ఎవరు ఒక్క మాట అనలేదు మమ్మలను. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇండ్లు కూల్చేస్తాడు అని పుకర వెళ్ళింది. మాకు తిండి పోతలేదు, నిద్ర పట్టట్లేదు, పక్షవాతం వచ్చి పడిపోతున్నాం మేము ఈ నరాలతోటి. బీపీలు డౌన్, షుగర్ డౌన్ అయిపోయి. నమస్తే రేవంత్ రెడ్డి సార్, బుల్టేజీ రేవంత్ రెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆడ మాకు వసతులు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయా, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? మేము అంట్లు కడుక్కొని చిన్న మెర్చి బండ్లు పెట్టుకొని బతుకోవడానికి ఆడ పబ్లిక్ ఉన్నారా? ఎవరు లేరు కదా. మా సొమ్ముతో ఎంజాయ్ చేసే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు మా ప్రాణాలు తీస్తూ ఉన్నారు? మేము రాత్రులు తింటే తెల్లారి చిన్నలు అవద్దు, మాకు నమ్మకం లేదు. మేము గుడిసిల్లు రేకులిల్లు సార్ అప్పు చేసి సప్పు చేసేసుకున్నాం. అది ఇంకా అప్పులు కూడా తీరలా. మాకు 2 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం, వాళ్ళు వేరుపడ్డారు. మీరు ఇప్పుడు ఎక్కడో ఎత్తుకొని పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో వేస్తే అక్కడ ఏ వసతులు ఉండవు, నీళ్ళు ఉండవు, తాగేదానికి ఉండవు, మేము చేసుకునే పనులు ఉండవు. నేను చిన్న మెచ్చి గిచ్చి వేసుకొని హోటల్లో పని చేసుకొని మొన్ననే కాలు చేయి పడిపోయి దేవుడాన్ని మందులు కూడా లేకుండా ఉండవు సార్. ఇట్లా ఎన్నో సమస్యలతో కొన్ని వేల లక్షల మంది కుటుంబాలతో అల్లాడిపోతున్నారు. అందరినీ దయచేసి అర్థం చేసుకో. నీ బిడ్డలుగా భావించు, మీ అక్క చెల్లెళ్ళుగా భావించు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క గ్యారెంటీ చేయలే. 7వ గ్యారెంటీ మాకు తెలవక నీ కోర్టు వేసాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకో. దింపాలన్నా మేమే, నువ్వు ఆ సీట్లో ఉండాలన్నా నేనే. నువ్వు ఏది కావాలో తెలుసుకో. మమ్మల్ని ఒకవేళ ఇళ్ళు కొట్టేయాలంటే ఇన్న పక్కనే మూసినది ఉంది, ఇల్లు తీస్తానంటున్నావు. ముందు మమ్మల్ని బుల్డోజర్లతో కొట్టి చేసి దాంట్లో వేసి మా ఇల్లు కొట్టేసుకో, మా ఆత్మశాంతి ఇస్తుంది. దయచేసి నమస్కారం చేస్తా ఉన్నా సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కష్టపడి ఉన్నారు, కాంగ్రెస్ కి ఓటేసినప్పుడు ఏమనుకున్నారు పెద్ద మనిషి మీరు? సార్ ఏదో మార్పు అనుకున్నామమ్మా, ఏదో మార్పు అనుకున్నాం. కేసీఆర్ మాకు తల్లిదండ్రులు లెక్క ఉండా, కేటీఆర్ అని ఉండా, హరీష్ రావు అని ఉండా, ఇక్కడ కాళ్ళ వెంకటేశ్వరు ఏ చిన్న కష్టం వచ్చినా వచ్చి చూస్తాడమ్మా. ఏదో 6 గ్యారెంటీలు అంటే వీళ్ళ సోనియా గాంధీ అక్కడ సెంటర్లో కూర్చొని పెద్ద ఆయన చెప్పింది. తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం, సంవత్సరానికి 1,00,000 రూపాయలు గృహపథకం ఇస్తామన్నారు. 1,00,000 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా ముట్టలేదు. నాకు పెన్షన్ లేదు, 1,050 రూపాయలు తీసుకున్నారు, జిరాక్స్లు ఇచ్చారు. ఆ కాగితాలు నీ జోబీలు పెట్టుకు, ఈ కాగితాలు మా జోబీలు పెట్టుకుంటామని. మా 1,050 రూపాయలు పోయినట్టేనా? అంటే ఇప్పుడు మా ఇళ్ళ కేసులు పెట్టినావని అంటే మీరు ఇండ్లు కొట్టాలని అమ్మా, దేవుళ్ళలాగా నమ్మి ఓటేసమ్మా, మోసపోయినామమ్మా. మా జీవితాలకే మోసం. 30 ఏళ్ల నుంచి ఉండ 5 మంది పిల్లలు ఇదే బస్సులో కన్నా ఎల్ల చాలక కిరాయిలు దొరకక ఈ వాగలో కొనుక్కొని కట్టుకున్నాం. మేము అక్రగించుకున్నది కాదు, మేము అడుక్కొని కట్టుకున్నది. మా రెక్కలు ముక్కలు చేసుకున్నాం, లేబర్ అడ్డ మీద కష్టం చేస్తాం. మేము మాకు ఇయ్యలేడు ఆయన, మాకు ఫ్రీగా ఇయ్యలేడు. మేము కొనుక్కున్నట్టు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అమ్మినోడు ఉండడు. ఇవాళ ఏదో
గవర్నమెంట్ కాదా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఏదో ఒకటి అని అంటే వేసినా మాకు తెలియక కానీ మా పొట్ట మీద కాలు పెడతాడన్న నమ్మకం చేసుకోలే. ఎవరన్నా బజార్లో ముళ్ళు ఉంటుందని తొక్కుతామా? తొక్కం. మోసపోయినాం. మా ఇండ్లే మాకు కావాలి. ఆయన డబల్ బెడ్రూమ్లు వద్దు, ఆయన రూపాయలు వద్దు. మా ప్రాణాలు తీసి నదిలో కలిపినాక ఇండ్లు కూల్చుకోమని. నాకు ఇంకా ఈడొచ్చిన బిడ్డలు ఉన్నారు, నీళ్ళతో బిడ్డలు ఉన్నారు. నాకు రెక్కల బలం లేదు. ఆనాడు నేను ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క గంప మాలాడుకొచ్చుకొని కట్టుకున్నా. డబ్బున్న మధ్య వాగల కట్టుకోమమ్మా, గరీబ్ వాళ్ళ మధ్య వాగల పడ్డాం. ఆనాడు వాగలో కూడా మాకు కుక్కడికి ఇయ్యలే, పైసలు పెడితే ఇచ్చిర్రు. కన్నమ్మ కష్టాలు పడ్డాం. పొద్దుకులు బయట కూలి చేసుకొని రాత్రి వచ్చి కూడా కట్టుకున్నాం. ఇవాళ మా పానాలు మా పిల్లల పానాలు గంగలు కలిపి ఆయన పెళ్ళానికి కాదు చెప్పుకోమని. అంతే నేను చెప్తున్నా. ఆయన పెళ్ళానికి ముండగాదు చెప్పుకోమని. రామాయణంలా లోకం పుస్తకాన్ని చెప్పుకొని రాముడు ఎట్లా సీతాదేవిని చేసుకున్నాడో ఇవాళ మా జీవితాలను కూడా అట్లా చేసుకోమని. అంతే. కానీ మేము మటుకు మా ఇండ్లు వదలము. వదిలితే మా పానాలు ముందు, తర్వాత ఇల్లు. ఏ బుల్డోజర్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఇంట్లో మేమే ఉంటాం. ఏ పోలీసు వాళ్ళు వచ్చినా మా ప్రాణం పోయినాక మా మీద మట్టి దొబ్బుంది. మా ఇంట్లోనే ఉంటాం. మమ్మల్ని చంపేసి మా ఇంట్లో తీసేసుకోండి. కానీ మేము ఇడవం. మా ప్రాణం పోవాలి. 11 ఏళ్ళ పిల్లల నుంచి 40 ఏళ్ళ అయింది బస్సులు. 40 ఏళ్ల సంది 40 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటాం. 40 ఏళ్లలో ఎప్పుడైనా ఇట్లాంటి ముచ్చట విన్నావా? ఇన్లేదు. ఇంటే కొంటామా? తప్పు జరుగుతుంది అంటే ఉంటామా? చెప్పమ్మా. తెచ్చినాడు. శివన్ రోడ్ ఎక్కడ, చెదరగట్ట ఎక్కడ, అరెస్ట్మెంట్ ఎక్కడ, ఇందెల్ ఎత్ర పెట్టుకొని వచ్చిన కడుపుల పిల్లల్ని పెట్టుకొని ఏడున్నావు? ఇవాళ మేము దోమలకు చచ్చిపోతున్నావు. మా రోగానికి ఇస్తున్నావా? మా కష్టానికి ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు? దేవ భగవంతుడా, మా పిల్లలు ఉన్నారు, మేము బతకలేం. బతుకుతే ఇన్నే బతుకుతాం, చస్తే ఇన్నే వస్తామని ఉన్నాం. కానీ నిన్ను అడగలే. రేవంత్ రెడ్డి నాయన రాని మేము వదలం మా ఇండ్లు. ఆయనన్నా చావాలి, మేమన్నా చావాలి ఈ లంకల. కానీ మా ఇండ్లు వదిలే ప్రసక్తే లేదు. మేము అకరగించుకొని కట్టుకోలే, కష్టం చేసుకొని కట్టుకున్నాం. కష్టం మట్టి బొగ్గి కట్టుకున్నాం. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసారు. ఎందుకు పెడుతుండు? ఆయన ఏనాడు లేదు. ఇది 35 ఏళ్ళు ఏనాడు లేదు. పింఛన్ ఎక్కడ చేస్తున్నాడు? పింఛన్ ఎక్కడ చేయలేదు. ఇంట్లో 2000 ఇస్తాడు, ఇయ్యలేదు. గ్యాస్ చేస్తాడు, గ్యాస్ ఇయ్యలేదు. పింఛన్ 4000 ఇస్తాడు, ఇయ్యలేడు. అది ఇంతవరకు ఒక్కడు కూడా చేయలేదు మాకు. ఒక్కడు కూడా చేయలేదు మాకు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇంట్లో కూడా వస్తున్నావు. రాజ్యమేళ్ళి సాగు కట్టుకో, ఏమి ఇయ్యకు. మా ఇండ్ల దగ్గర రాకు. మా జీవితాలు కూల్చకు. మాకిచ్చినా బాగుంది, ఇయ్యకున్నా బాగుంది. మా రెక్కల కష్టం మేము బిచ్చమాడుకొని తింటాం గుల్లగారా. కానీ రోడ్డు వినేస్తే మా కలకల ముట్టి నీవు రోడ్డు మీద పడతావు. నీ తరం మునిగిపోతుంది, నీ వంశం మునిగిపోతుంది. గరీబ్ వాళ్ళ ఉసురు ముట్టి మేము నిన్న ఇవ్వలేము. పుణ్యానికి వేసుకోలే, ఒక్కడికి వేసుకోలే. మేము చాలా కష్టాలు అనుభవించాం. ఈ లంకల లైట్ లేదు. 4 ఇళ్ళు మేము ఈ లంకకు వచ్చినాడు. అప్పటి నుంచి ఉండ నేను విన్నావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి ఇబ్బందులు లేవు. 15 సంవత్సరాలు కిరాయికున్నా, 20 సంవత్సరాలు ఇల్లు కట్టుకో అంటే 35 ఏళ్ళు కష్టం. అన్ని ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉండవు. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు. కానీ ఏం చేసా చేయకున్నా, ఎన్ని మోసం చేసా. నీ గ్యాస్ వద్దు, గ్యాస్ అన్నావు, గ్యాస్ లేదు. పైసలు అన్నావు, పైసలు లేదు. ఇవి అన్నావు, అవి అన్నావు, అన్ని మోసం చేసావు. ఉన్న ఎకరా 1/2 ఎకరా ఉంటే చిలకల పైసలు అన్నావు, అవి మింగినావు, అన్ని మింగినావు. చివరికి మమ్మల్ని వాగలు అడుక్కొని తిననియవా? మళ్ళీ చచ్చిపోనియవా? మా కష్టానికి ఎదురుపడతావా? చేసుకో, నీకు ఇష్టం వచ్చిన తానే ఏమన్నా చేసుకో. మా ఇంట్లో అయితే వదలమమ్మ. ఆయనకి ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా ఫస్ట్ మా ప్రాణాలు, ఆ తర్వాత ఆయనకు జాగలు.
దాని తీసుకొని దయచేసి అదే మాట్లాడాలి ఇవాళ కాదు మేము ఎన్ని ఏళ్ళ నుంచో ఉంటాం మేము రూపాయి జమ చేసుకొని ఖాళీ కిరాయికి ఉండి ఖాళీ ప్లేస్ కొనుక్కొని మా కుట్టికి ఇయ్యలే గవర్నమెంట్లో మేము ఆక్రమించుకొని మేము లేము ఖాళీ ప్లేస్ కొనుక్కొని దాని తర్వాత మేము తడకలిని వేసుకొని 28 ఏండ్లు మేము ఇక్కడ భరించినాము దోమలకు ఈగలకు మొత్తం అన్ని భరించి వాటర్ కూడా లేకుండే మాకు మేము పోయి గోలా అక్కడ పోయి చెదరగట్ల పోయి రిక్షాలు పెట్టుకొని తెస్తుండే మా ఆయన రిక్షా నడుపుతాడు నేను బాసాన్ల పని చేసి రూపాయికి జమ చేసి మేము కొనుక్కున్నాం మా కుట్టికి ఇవ్వలేదు మా ప్లేస్ మాకు కావాలి మా జాగా మాకు కావాలి మాకు వేరే ప్లేస్ వద్దు మాకు పైసలు వద్దు మాకు మేము చాలా ఆశలు పెట్టుకున్నాం సిలిండర్ ఇస్తా అని చెప్పిండు 2500 ఇస్తా అని చెప్పిండు ఏమీ లేవు మాకు ఇంతవరకు ఏమీ ఇప్పుడు మా పైసకి ఆశపడుతుంది మా ఇంటికి ఆశపడుతుంది మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం ఆడ ఇంతవరకు నెల రోజులు మాకు తెలిసిన కానించి జ్వరాలు వస్తున్నాయి తిండి పోతలే మా అవతార జూళ్ళు ఎట్లా ఉన్నామో మేము ఇంట్లో మొత్తం ఇట్లా మళ్ళం కళ్ళం అయిపోతున్నాము మాట్లాడడానికి కూడా శక్తి లేదు మాకు అట్లా అయిపోతుంది మాకు ఏ రాత్రి ఎప్పుడు వచ్చి కూలగొడతాడో అని మేము 28 ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నాము అంతకుముందు కిరాయికి ఉండి రూపాయి జమ చేసుకొని కొనుక్కున్నామండి మా కుట్టి ఇవ్వలేదు మా ప్లేసులు మాకు ఇవ్వండి మా ఇండ్లు మాకు ఇవ్వండి మాకు వేరే వద్దు మేము కోరుకునేదే గది మాకు వద్దే వద్దు మాకు వేరే వద్దు మాకు ఉన్న ఇండ్లు మాకు ఇవ్వమని చెప్పండి అదే ఇట్టల రాజేందర్ ముఖ్యమంత్రి ఏంటంటే ఇదంతా ఏం చేయకపోవు నా భార్యని 20 సంవత్సరాలు ఇట్టల రాజేందర్ ఈయన ఒక్క నెల పింఛను ఈ నెల ఆ నెల ఇస్తాడు ఆ నెల ఈ నెల ఇస్తాడు అన్ని టక్కర్ ముచ్చట్లు ఈయన దగ్గర మేము కాంగ్రెస్ కానీ ఓటేసినాం ఈయనకి ఇంత మోసం చెప్తాడని మేము తెలియదు అల్లా సాక్షాత్ దేవుని సాక్షాత్ చెప్తాను నాది జమ్మికుంటా నేను ఇక్కడికి వచ్చి 30 ఏండ్లు 30 ఏళ్ళ సంతి రెడ్డిని గెలిపించాలంటే పిచ్చోలు కోసిన చేతికిచ్చిండు పిచ్చోలు కోసిన చేతికిచ్చిండు ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి గారు నువ్వు ఎక్కడున్నావో నీకు 2 చేతుల దండం పెడతా సలాం చేస్తా మా మర్యాద కాపాడుకొని నీ మర్యాద కాపాడుకొని ఆడోళ్ళు మొగోళ్ళు ఉత్తసాడు కొస్తే మీ భార్యకు పిల్లలకు అందరు తాకుతుంది వాడు నాశనం అయిపోతాడు అంటే ఒక్క దెబ్బగా 10 రాళ్ళు ఎత్తే ఒక్క రౌతు తాకుతుంది నేను జమ్ముకుంట నుంచి వచ్చి 20 సంవత్సరాలే ఇలా హోటళ్ళల్లో ఆడి తిప్పల వాడుకుంటా ఇప్పుడు వీడియో వాళ్ళు వచ్చారు అంటే నేను ఎక్కువ వచ్చే ఉరికొచ్చిన అదే మా ఇట్టల రాజేందర్ ఏంటంటే అంటే మా కథ ఎక్కడ ఉన్నావు ఏం కథ నీకేమైంది అన్నం తింటావా ఏం తింటావా నా ఇంటికి రాని అన్నం తినబెడతాడు డాక్టర్తో తోటి మందులు చేస్తాడు అంత కరెంట్ వచ్చినా కానీ నా భార్యను ఒక 20 సంవత్సరాలు దాని ఇట్టల రాజేందర్ అంటే అయిపోయాను ఆయన ఒక దేవుని తర్వాత దేవుడే నువ్వు అతి తల పోసుకున్నాను రోజులు కాలే గిన్ని కథలు చెప్తావు ఇది కూడా జంతో అది కూడా నీకే ఉన్నారా పోలీసులు మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళకు రారా పోలీసులు వాళ్ళు ఏడువరా వాళ్ళ పోలీసు వాళ్ళ భార్య పిల్లలు లేరా వాళ్ళకు లేరా ఇండ్లు నువ్వు ఇసోడు పనులు ఎందుకు చెప్తావు మంచి పనులు చేయి నేను గవర్నమెంట్ వాళ్ళే చదివినా నేను నువ్వు గవర్నమెంట్ చదివి అందరూ చదివినా గవర్నమెంట్ చదివలే కొంచెం కుదబచ్చినోడు ప్రైవేట్ బల్ల పోతాడు గరీబ్ పోవడం ఈ బల్ల తింటాడు హాస్టల్లో కూడా తింటాడు నేను కూడా నా కొడుకులను గవర్నమెంట్ బల్లనే చదివించుకున్నా నేను చదివించుకుంటే జమ్ముకుంటా విజయడం కాలేజీలో నా కొడుకులకు ఫీజు తీసుకోలేను నా భార్య చచ్చిపోయిందని జమ్మికుంటా విజయడం కాలేజీలో కావాలంటే అవసరం అనుకుంటే ఎంక్వైరీ చేసుకొని మీరు ఆ సార్ పేరు విజేందర్ రెడ్డి సార్ ఇటువంటి పనులు రావు నాకు రెడ్డి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఇటువంటి టక్కర్ పనులు చేయకు నువ్వు అందరు చాపిస్తారు మన్ను కొడతారు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీకు తాకుతుంది 10 రాళ్ళు వేసినా కానీ ఒక్క రవ్వు తాకుతుంది నమస్తే నీకు అరే టెన్షన్ అంటే ఏం చేయాలమ్మా బీపీ షుగర్ పెరుగుతుంది ఏం చేయాలి యాబాకు నోట్లు వేసుకొని తింటానా చూడు నువ్వు యాబాకి ఇది ఏంటిది కాకరకాయ తింటానా నేను ఎవరికి చెప్పుకోవాలి టెన్షన్కు విన్నావా ఇప్పుడు భార్య అయినా పర్వాలేదు దేవుడు ఉన్నాడు అదే ఇట్టల రాజేందర్ దగ్గర పోతే నాకు సార్ భార్య చచ్చిపోయింది నాకు మందులో పైసలు లేవంటే 10,000 రూపాయలు ఇచ్చి నువ్వేనన్నా మందులు కొనుక్కోపో అని అదే ఆయన ఆర్థిక మంత్రి మన మందుల మీద పెద్ద ఉన్నప్పుడు ఆయన గోళీలు ఇంజక్షన్లు అన్నీ ఇచ్చేది ఇట్టల రాజేందర్ అయినా కానీ ఇక్కడ గెలిచిండుకి ఈడ దాన్ని ఏమంటారు మల్కాగిరి అయినా కానీ ఆయన పోతే నమస్తే సార్ అంటే మందులు ఉన్నాయా అంటే సార్ లేవంటే 10,000 ఇచ్చిండు ఈయన పిచ్చినవి ఏమన్నంటే ఒకటి ముచ్చట నేను గవర్నమెంట్ బల్లే చదివినా ఎవరైనా చదివినరా నువ్వు చిన్నప్పుడు ఇంటి ముంగట దొడ్డిపోతావు ఇప్పుడు కూడా దొడ్డిపోతావు
గవర్నమెంట్ భలే చదివి గరీబాలకు గరీబ్ చదివినావు, నువ్వు అన్ని చేసినావు, పెద్దవు నువ్వు అయినావు. నువ్వు ఎన్నో సంత సార్ అత్తాక మాకు పెద్ద చేస్తాడు, మాకు చేస్తాడు, మాకు బొడగుడు చేసినావు. ఇల్లు కూలగొడితే ఎక్కడ వండాలి, ఎక్కడ ఉండాలి, పిల్లలు ఎక్కడ ఉండాలి, పెళ్ళాలు ఎక్కడ ఉండాలి, మేము ఏడుంటావు? హోటల్లో చిప్పలు కడిగి బతుకుతాను మేము. కరీంనగర్ పోయి నేను బుడ్డవారికలు తెచ్చుకొని ఇక్కడ సిటీలో అమ్ముకుంటాను నేను. ఈ నా బాధ ముఖ్యమంత్రికి ఏమరక? ఆయన ఎక్కువనే ఉంటాడు. ఆయన చెప్పేటోళ్ళు చక్కగా ఎవరు చెప్పరు ముఖ్యమంత్రి గారికి. ఆయన చూస్తాడా ఈ వీడియోలు చెప్తే వింటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చూడాలి, చూసి మా మీద ఎట్లాంటి బాధ కరగకుండా మా ఇండ్లు మాకే ఉండేటట్టు చూడాలి మేడం. మా ఇంట్లో మాకు కావాలి. నా పేరు సైదమ్మ. నేను పూల వ్యాపారం చేస్తుంటాను. ఈ ఇండ్లు పోతున్నామంటే చాలా ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇప్పుడు బీద వాళ్ళను కడుపు కొడుతున్నాడు. ఆ కడుపు కొట్టడం వల్ల వాళ్ళ బిడ్డలకు వాళ్ళ పిల్లలని పిల్లలని కడుపు కొట్టేటోళ్ళు ఉండరా? మమ్మల్ని ఇంత బాధ పెట్టడానికి అవసరమా? ఈ బాధలు ఎందుకు పెట్టాలి? బీద వాళ్ళని ఇట్లనే బతికించడానికి, బతికించడానికి నువ్వు ముందుకు వచ్చినావు, కానీ నువ్వు చంపడానికి ముందుకు వస్తున్నావా? చంపడానికే ముందుకు వస్తున్నావు కానీ బతికించడానికి అయితే ముందుకు వస్తలేవు కదా. ఇట్లనా ఈ కర్మం ఇదా? బీద వాళ్ళు ఇంత ఘోరంగా చేయడానికి గెలిచినందుకు ఇదా శాశ్వతము? ఇలాంటి బుద్ధులేనా చేసేటివి? దయగలిగి ఈ బీద వాళ్ళని న్యాయం చేస్తేనే మాకు బాగుంటుంది. అన్యాయం చేయకుండానే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి అసలు బయటికి పనికన్నా పోతున్నారు. పనికి పోతే ఇంట్లోనే ఉంటున్నాము. ఎప్పుడు వచ్చి కూల కొడతారో, ఎప్పుడు వచ్చి చేస్తారో చెప్పకుండా ఇండ్లు సామాన్లు గుడక లోపల పెట్టిన గుడక కూల కొడుతున్నారు. అట్లా భయపడి జ్వరాలు వస్తున్నాయి, సుస్తులు వస్తున్నాయి, పిల్లలకు ఏదైతున్నాయి. ఎక్కడ పోవాలి బీద వాళ్ళము? ఎవరి ఇంటికి పోవాలి? ఎవరు అన్నం పెడతారు మాకు? ఇంత ఘోరంగా చేసినాక కూల కొట్టకుంటే కొంచెం దయగలిగి మాకు బీద వాళ్ళకు ముందుకు చూపిస్తేనే, ఓ దారి చూపిస్తేనే మంచిగా ఉంటుంది. మా ఇండ్లు మాకుంటేనే చాలు. ఒకరి ఇంటికి మాకైతే డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. మా ఇండ్లు మాకు కావాలి. మీరు ఏమి ఇచ్చినా గానీ మాకు అవసరమే లేదు. మా ఇండ్లు మాకు కావాలి. మా బీద వాళ్ళు దయచేసి మా బీద వాళ్ళ మీద దయగలగండి. అంత కలిసి మాకు అంతే. అసలు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమనుకున్నారు? ఎట్లా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం అంతంత తిండి అన్న తింటున్నాము. ఇది పాత గవర్నమెంట్ వచ్చినాక కొంచెం అంతంత తిండి తింటున్నా కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మరి ఘోరం అయిపోతుంది. అందరి బీద వాళ్ళు సత్యకాలం వచ్చింది కానీ బతకకాలం అయితే అస్సలు లేదు. పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? కొంచెం ఇట్లాంటి టెన్షన్స్ ఉండేనా? లేకుండే, అస్సలు లేకుండే. ఇలాంటి టెన్షన్లు ఏమీ లేకుంటుండే. ఎవరి బాధలు ఉంటాయి. చిన్న 10 రూపాయలు బాసల పని చేసిన గుడక బతికినాం కానీ, బాసల పని చేసుకొని బతికినాం కానీ ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోయింది. బతకాల ఉంటే భయం అవుతుంది. తిండి దొరికింది, తాగనీక నీరు దొరికింది. ఒంటి మీద నాలాంటి చేతగాందానికి ఏడాదికో సీరిచ్చిండు కానీ ఈయన వచ్చిండు మా ప్రాణాలకే గండం తెచ్చిండు. ఇప్పుడు నీ చీర లేదు, నీ రైక లేదు. మా ఏ రాత్రి మా ప్రాణం పోతుందో కూడా తెలియదు నీతోటి. నా పేరు శంకరమ్మ. నాకు షుగర్ ఉంది మేడం, మరి థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. మేము నా కొడుకులు నా కోడళ్ళు కూలి పని చేసి నా కొడుకులకు చదువు లేక ఇండ్లుల్లో పాస్ పని చేసి మేము పొద్దుగాల 6 గంటలకు పోయి ఇండ్లుల్లో పాస్ పని చేసి వాళ్ళు పెట్టింది బుక్కెడు తిని రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తిని పైసా కూడా పెట్టి ఇండ్లు కట్టుకున్నాం మేడం. మేము మా ఇండ్ల జోలికి ఆ సార్ రావద్దు సార్ మేడం. మేము చాలా గరీబు బతుకులు మావి. కట్టిన అప్పులు దిగలేదు. మిత్తిలో పాలవుతున్నాం, మిత్తిలు కట్టుకోలేము. ఈ తిందామంటే కూడా తిండి లేనట్ల పరిస్థితి మాది. పేద కుటుంబం మేడం మాది. మా కొడుకులకు చదువు లేవు, మాకు చదువులు లేవు. కన్నా కష్టం చేసి ఇప్పుడు కష్టం చేసుకొని ఇంత బుక్కెడు తిని గూళ్ళో ముదురుకుందామంటే మాకు మనశ్శాంతి లేదు మేడం. ఎప్పుడు వచ్చి కూల కొడతాడో, ఎప్పుడు మాకు చచ్చిపోతాం అన్నట్టు ఉంది. మా చేతిలో అరిచేతిలో మా పానాలు ఉండవు మేడం. మేము 2-3 సార్లు చెప్పినప్పుడు సంది చక్కెర వచ్చి పడిపోతున్నాము, హాస్పిటల్కి పోతున్నాము, సూదులు పెట్టుకుంటున్నాము, వస్తున్నాము, మళ్ళీ ఇంట్లో పడుతున్నాం మేడం. మా ఇంట్లో జోలి ఆ సారు రావద్దు. ఏం చెప్పిరమ్మా? ఏం చెప్పిండ్రంటే టెన్షన్ పడవద్దు, ఇండ్లు పోవు, ఏం కాదు, ధైర్యంగా ఉండంటే
మేము అప్పులు చేసి ఇంట్లో కట్టుకున్నాము, అప్పులలో వస్తున్నారు మాకు పైసలు ఇవ్వమని. మిత్తిలు కట్టు, అసలు మీ ఇండ్లు పోతే మీరు ఏడుకెళ్ళి తెచ్చి కడతారు అని అప్పులలో బాధ ఒకటి, ఇండ్లు పోయే బాధ మాకు ఒకటి. మేము ఏ బాధ భరించాలి మేడం? మేము ఎక్కడ పోవాలి? ఈ ఏజ్లో ఈ పుట్టెడు బేమార్లు ఉన్నాయి నాకు. ఏ ఇంట్లో కిరాయికి ఇస్తారు? ఎవరు ఇస్తారు? మేము 17 మంది ఉంది నా ఫ్యామిలీ. 17 మందికి ఏ ఇంట్లో పోయి బతకాలి? మాకు ఎవరు ఇస్తారు మేడం ఇల్లు? ఇంత పెద్ద ఫ్యామిలీకి ఎవరు ఇస్తారు? మా పిల్లల చదువులేమి, మా కొడుకులు అంటే చదువుకోలేదు, కొడుకు పిల్లలన్నా చదువుకోలే కదా మేడం. ఇదే చాకరీ చేసుకుంటా పోవాలా మేము? మాకు కూడా ఉండాలి కదా మేడం, మేము కూడా బాగుపడాలి, మా పిల్లలు గొప్పోళ్ళు కావాలని మాకు కూడా ఉంటుంది కదా మేడం. ఇదే ఇట్లనే కట్టుకున్నాక కూడా ఇట్లనే పోతామంటే మా పరిస్థితి ఏం కావాలి? మా బతుకులు ఏం కావాలి? ఆ సార్ వచ్చి గెలిపించింది, ఆ సార్ ఇండ్లు కూడా కొట్టడానికేనా మేము గెలిపించింది? మా పేదల కడుపులు కొట్టేటందుకేనా ఆ సార్ని గెలిపించింది మేము? మాకు మంచిగా చూస్తాడనే మేము గెలిపించినాం. చూసినందుకు మాకే మోసం చేస్తాడా మేడం? గెలిచిన సంధి రాలేదు. మళ్ళీ అదొక్కటి, మేము 30-40 ఏళ్ళ సంధి ఉంటున్నాం ఇక్కడ ఈ ఏరియాలో. ఎన్నడూ కూడా మాకు నీళ్లు రాలేదు, ఎటువంటి బాధ లేదు మాకు. నీళ్లు లేని, కరెంటు లేని పశ్చిమంలో కూడా మేము లైట్లు దీపాలు పెట్టుకొని కూడా మేము ఇక్కడ సంసారం చేసుకున్నాం మేడం. అప్పుడు కూడా మాకు ఎవరు కూడా రాలేసి తీసేస్తామని అనలేదు. మాకు మంచిగా ఉంది కదా, మంచిగా చేస్తాడా అని మేము ఇట్లకి వెళ్ళి దగ్గర మాకు కూలి పని చేసుకునేటందుకు, ఇండ్లలో పని చేసుకునేటందుకు మాకు ఇది సెంటర్ ఉంది, మేము బాగుపడతాం కదా, మేము కూలినాలు చేసుకొని బతుకుతాం కదా అని మేము అప్పు చేసి ఇండ్లు కట్టుకున్నాం మేడం. హాస్పిటల్ దగ్గర ఉంది మాకు. ఇక్కడ పనులకు, ఇండ్లలో పాస్ పనులకు దగ్గర ఉంది మేడం. ఇండ్లలో మేము పాస్ పనులు చేసుకొని బతుకుతున్నాం. మాకు పనులకు దగ్గర అవుతుందని మేము కొనుక్కొని కట్టుకున్నాం మేడం. మాకు తిరిగే వచ్చిన జాగాలు కాదు అవి, మేము డబ్బు పెట్టి కొనుక్కొని కట్టుకున్నాం మేడం. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు కదా, డబ్బు పెట్టి కొనుక్కొని కట్టుకున్నాం మేము. మా కొడుకులకు, నాకు 4 కొడుకులు మేడం, 4 కోడన్లు, 8 మంది మన్మరాన్లు, మన్మంగులు. నాకు మీ కొడుకులను కూడా చదివియలేదు. మాకు ఇల్లు కావాలి, గూడు కావాలని నా కొడుకులను కూడా ఉప్పర్ పనులకు తోలినాం మేడం. ఉప్పర్ పనులకు తోడి పైసా కూడా పెట్టుకొని కొనుక్కొని కట్టుకున్నాం మేడం మేము. మాకు అసలు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ బతుకులు ఇట్లా రోడ్డు మీద, మా కొత్త గవర్నమెంట్ వచ్చినాకనే, ఈ సార్ వచ్చినాకనే మా బతుకులు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాం. కరెంటు ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం లేదు, డ్రైనేజీల ప్రాబ్లం లేదు. ఈ సార్ ఎక్కినాక అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి మాకు. అన్ని మా పానం మీనికి తెచ్చిండు ఆ సార్. ఆ సారు దిగిపోవాలి కూడా ఉండొద్దు, మాకు మంచిగా చెయ్యని సారు ఉండే అవసరం లేదు. పేదవాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నాడు మేడం, గరీబ్ వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నాడు. ఆయనకు అది మంచి పద్ధతి కాదు. గరీబ్ వాళ్ళ ఉసురు ముడుతుంది. ఆయన కూడా మాలేక రోడ్డు మీద పడ్డప్పుడు మా బాధ ఆయనకు అర్థమవుతుంది. అరే వాళ్ళది కూడా ఇట్లనే చేసినా కదా, ఇప్పుడు నాకు కూడా ఇట్లా తెలుస్తుందని ఆయన బయటికి, భార్య పిల్లలు బయటికి వస్తే ఆయనకు తెలుస్తుంది, ఏదో మా బాధ ఏందో ఆయనకు తెలుస్తుంది మేడం. అందుకనే మా ఇంట్లో జోలి రావద్దాను. నేను బాసన్లో పనిచేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. మేము మధ్యలో తీసుకున్నాము ఇల్లు. మా అత్త వాళ్ళు ఉండబట్టి 30 ఏళ్ళు దాటిపోయింది. అందరం కలిసి అప్పుడు కరోనా టైంలో ఇల్లు కట్టుకున్నాము. మేస్త్రీలు కూలీలు వస్తే ఎక్కువ అవుతాయని ఒక్క మేస్త్రిని పెట్టుకొని మేమే కష్టంతో కట్టుకున్నాము ఇల్లు. ఇటుక వేసుకొని ఇళ్ళలో పని చేసుకుంటే కరోనా టైంలో కూడా మొన్న బంగారం కానీ ఇంట్లో ఏ ఉన్నా కానీ తాకట్టు పెట్టుకొని తెచ్చుకున్నాం. ఆ తాకట్టు కూడా మాకు ఇంకా తీరలేదు. తీరక ముందుకి రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చెప్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినాక మాకు ఏమంతా మంచిగా లేదు. ఈ సీఎం ని గద్దె దింపాల్సిందే. మేము కూడా ధర్నా చేస్తాం. మేమందరం సీఎం ఉన్నాం, మాకు ఫలితం లేదు. వచ్చిన 6 నెలలు అవుతుందా, 8 నెలలు అవుతుంది. 8 నెలలకి మాకు చుక్కలు చూపిస్తున్నాడు. నెలకి రోజుకి మాకు చుక్కలు చూపిస్తుండు. ఈ బాధ కష్టం చేసుకొని మీరైనా ప్రశాంతంగా ఒక బుక్క తినే పరిస్థితి, ఇప్పుడు తినే పరిస్థితి ఉందా మేడం? పని పోదామా, అక్కడ కూడా చేసుకోలేము. ఇంటికాడ ఏం జరుగుతుందో, పిల్లలు ఎక్కడ పోయినారో, ఇల్లు ఎక్కడ పోయిందో, సామాన్ ఎక్కడ పోతుంది. మాకు సామాను రూపాయి వేసుకొని అప్పు తెచ్చుకొని కొనుక్కున్న సామాన్లు ఇప్పుడు అవి పోతే మేము తెచ్చుకోగలమా? మళ్ళీ ఇక్కడ అప్పులు కట్టుకోవాలా, సామాన్ తెచ్చుకోవాలా, తిండి తినాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా? మేము మమ్మల్ని ఎవరు చూస్తారు? సీఎం వచ్చినాక మాకేం మంచిగా లేదు.
సీఎం గారు ఆయన వచ్చిన కాడ నుంచి కంటిన్యూలో కంటే పోతున్నాయి. ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండలేదు. ఒక్కరోజు కూడా మేము మా జీవితం గడిపిందే లేదు. కేసీఆర్ సార్ ఏడున్నాడు కానీ గుళ్ళో దేవుడు ఎంతనో కేసీఆర్ సార్ అంతా. ఆయన వచ్చిన 10 ఏళ్ల నుంచి అయితే మనశ్శాంతిగా ఉన్నాం. బిడ్డలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినా కిట్ ఇచ్చిండు, సబ్బులు ఇచ్చిండు, నూనె ఇచ్చిండు. 4 రోజులు వారం రోజులు అయినా నార్మల్ కాన్ఫ్ చేసి పంపించాలి. గరీబలం పలుకోవద్దు, కష్టం చేసుకోలేడు అన్నారు. ఇవాళ ఈ రోజు అడ్మిట్ అయితే తెల్లారి పలుకోసి పంపిస్తున్నారు ఈయన ఎక్కినాక. కానీ ఈయనతోని మా జీవితాలకే మసుకొచ్చింది. మేము తోముకున్న గుంతలో మేము పడ్డాం. మాకు ఎలాంటి సుఖం లేదు. మాకు మరణమే ఎదురొచ్చింది. మాకు ఎముడే ఎదురొచ్చిండు ఆయన రూపంలో. మేము 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జీవించాను. నా బిడ్డలకి 2 కాన్పులు చేసే కోటి హాస్పిటల్ ఆపరేషన్ కాలే. మొన్న ఒక బిడ్డను తీసుకుపోతే తెల్లారట అలాగే వాళ్ళు కోసిరు ఈయన ప్రభుత్వంలో. వారం రోజులకు నార్మల్ చేసి తోలిచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో. పిల్లలకు సౌరిచ్చిండ్రు, వాడుకకు బట్టిచ్చారు, తల్లికి చీరిచ్చారు. ఇది చీర లేదు, రైక లేదు, నూనె లేదు, నుట్ట లేదు. మా ప్రాణాలకే ఉరితాడు బిగిస్తున్నాడు. అందుకే గెలిచిండు ఈయన. శారద నా పేరు. నా పిల్లలకు మేము ఉప్పర్ పని చేసుకొని బతకగలుగుతాము. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పిల్లలకు మాకంటే చదువు లేదు. మా పిల్లలకన్నా చదువు నేర్పించుకుందాం అంటే కూడా మాకు పైసా లేదు, ఏమి లేదు. మా బతుకు ఇట్లా రోడ్ల పైన ఉంది. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? ఆయన వచ్చినప్పటి నుంచి ఇట్లనే వేస్తుంటే ఇట్లనే రోడ్ల మీదనే ఉంటున్నాము. వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇండ్లు పోతున్నాయి. మేము కష్టం చేసుకున్న ఇండ్లను మొత్తం ఇచ్చేస్తుండు. ఎట్లా బతకాలి? వండుకోలేము, తినలేము. రేషన్ బియ్యం తింటున్నాము, అవి కూడా తినే పరిస్థితి లేదు మాకు. లేదు, ఏ రాత్రి వచ్చి కూలగొట్టేది తెలియదు. ఏడబడాలి మరి మేము. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తే మా ఇంట్లో ఉండేది 15 మంది ఉంటాం. ఏడ ఉంటాము? ఒక్క బెడ్రూమ్ ఏడైతుంది? వద్దు మాకు ఆ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. మా ఇల్లు మాకు కావాలి, మా ఇండ్లే మాకు కావాలి. ఆయన వద్దు మాకు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఆడ కాలేజీలు లేవు, స్కూల్ లేవు. ఆడ పిల్లలు ఏడా చదువుకుంటారు? ఆ నుంచి రావాలా మేము? ఏదో ఊర్లలో తీసుకుపోయి వేస్తాడు మమ్మల్ని, బరాబర్ కదా. ఆ నుంచి తీసుకొని మా పిల్లల్ని ఇంత దూరం రావాలా మేము? రేవంత్ రెడ్డికి చెప్పండి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్పండి, అక్కడ కాలేజీలు కట్టియమని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండగా సరే తీసుకుంటాం, అట్లా ఏం లేదు, తీసుకుంటాం. కాలేజ్ కట్టియాలి, స్కూల్ కట్టియాలి, హాస్పిటల్ మొత్తం కట్టించినాకనే ఇల్లు కూలగొట్టాలి. అంతవరకు ఈడికి రావద్దు. పని కూడా కావాలి. ఆ నుంచి ఇంతవరకు రాము. ఊళ్ళలో ఉంది మొత్తం, ఊళ్ళలో పెట్టి డబుల్ బెడ్రూమ్. మన కేసీఆర్ కట్టించిన రూమ్ లో ఈయన ఎందుకు ఇస్తాడు? మా కేసీఆర్ కట్టించిన రూమ్ లో ఆయన మాట ఎవరు నమ్ముతారు? ఆడవాళ్ళకి 2500 ఇస్తానన్నాడు. బస్సు ఒక బస్సు ఫ్రీ ఇస్తేనే అన్ని ఫ్రీ అయిపోయినాయా? ఒక్క బస్సు ఫ్రీ ఇస్తేనే అనగానే అన్ని ఫ్రీ అయిపోయినాయా? ప్రతి ఒక్కటి నువ్వు రేట్లు దించాలి ముఖ్యమంత్రి అయినప్పుడు. నువ్వు నేనేమన్నా అంటే నేను గవర్నమెంట్ పల్లె చదివినా, నేను గవర్నమెంట్ చప్పట్లు కొడతావు. ఆ చప్పట్లు అందరు కొడతారు. సారు నమస్తే, తప్పు పట్టుకోకు. నువ్వు గవర్నమెంట్ కాదు, మేము కూడా గవర్నమెంట్ చదివినా. నువ్వు మంచిగా చేస్తే నువ్వు మంచిగా వస్తావు, మళ్ళా 10-20 ఏళ్ళు ఉంటావు. లేకపోతే ఇవే 4 ఏళ్ళు గింతే మేమే వేసినాం, మేమే కూలగొడతాం. నువ్వు మాత్రం దయచేసి మా ఇండ్లు మాకు కావాలి. మేము ఎన్ని ఏళ్ళు సంది ఇక్కడ హోటల్లో చిప్పలు గారి బతుకుతాను. నువ్వు గవర్నమెంట్ బయలే ఎట్లా చదువుకొని చిన్న పెద్ద ముఖ్యమంత్రి అయినా ఇక్కడ అంటాను కదా. మేము కూడా చిన్నగా చదివి హోటల్లో చిప్పలు కడిగి మేము అదే అయినాం. నా కొడుకులు మేము అంత ఆగంగా బతుకుతాను. షుగర్ పేషెంట్లు అవి వీళ్ళు మేడాలు చూస్తారు, నువ్వు కూడా చూస్తాను. మా చేతులు అనుకుతానాయి. నేను మా అందు దయతలిచి నువ్వు మా ఇండ్లు మాకు అవుతాడు చేయి. నీ మనవనే అనుకో, నీ బిడ్డ కొడుకునే అనుకో, నీ కొడుకునే అనుకో. నువ్వు ఏసీలో ఉండి నేను గవర్నమెంట్ చదివినా అని అనుకోకు. ఇవన్నీ విని మాకు మందు కనికరించు. ముఖ్యమంత్రి సారు నమస్తే. బస్తీవాసుల కష్టాలు. సో ఒక్కసారి హైడ్రా వస్తుంది అనే వార్త విన్న కాడ నుంచి ఈ రోజు వరకు కూడా కన్స్కం వాళ్ళు పనులకు పోతే ఆ రోజు వాళ్ళ కడుపు నింటుంది. కానీ పనులకి పోక బయట ఉండి ఏం తెచ్చుకోలేక ఆరోగ్య పరిస్థితులు అయితే ఇక్కడ ఉండే బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండే సిచ్యువేషన్.